Prevention is better than cure. సార్ ఈ మెడికల్ క్యాంప్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి సార్? ఈ మెడికల్ క్యాంప్ యొక్క ముఖ్య సదుద్దేశం మా పేరెంట్స్ అండి, వారి యొక్క సపోర్టు, అలానే మా యొక్క ఫ్యామిలీ మెంబర్స్ యొక్క సపోర్టుతో ఈ యొక్క ఈవెంట్ని నేను మా తమ్ముడు సార్ అనకాపల్లిలోనే పెట్టడానికి ఏదైనా రీజన్ ఉందా సార్? గౌరపాలెం గౌరమ్మ జాతర హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్ డోపమైన్స్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని మనందరికీ తెలిసిందే. కానీ నిజానికి మనలో ఎంతమంది దీన్ని సీరియస్గా తీసుకుంటున్నాం? అసలు దీన్ని ఎంతమంది పాటిస్తున్నారు? దీని గురించి కిమ్స్ ఐకాన్ హాస్పిటల్స్ వారు డాక్టర్ కె నగేష్ గారి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ని జనవరి 29 అనకాపల్లిలో నిర్వహించబోతున్నారు. ఈ మెడికల్ క్యాంప్ గురించి విశేష సమాచారాన్ని అందించడానికి ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ కె నగేష్, క్లినిషియన్ ఫర్ అ డెకేడ్ అండ్ డాక్టర్ ట్యూన్ అడ్మినిస్ట్రేటర్. నమస్తే సార్. సార్, హౌ ఆర్ యూ? ఆల్ గుడ్ అండి. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్, ఈ మెడికల్ క్యాంప్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి సార్? ఈ మెడికల్ క్యాంప్ యొక్క ముఖ్య సదుద్దేశం ఏంటంటే మా పేరెంట్స్ అండి, మా పేరెంట్స్ వారి యొక్క జ్ఞాపకార్థం ఏదైనా చేస్తే బాగుంటుంది అని నాకు మా బ్రదర్కి తోచినప్పుడు వీ సెడ్ ఓకే, వై డోంట్ వీ డూ సంథింగ్ ఆన్ ది మెడికల్ సైడ్, బికాస్ నేను డాక్టర్ని అండ్ నాకు ఈజీగా నేను ఏదైనా ప్లాన్ చేస్తే ఎగ్జిక్యూషన్లో బాగా చేయగలుగుతానని ఒక కాన్ఫిడెన్స్తో వి సెడ్ వీ విల్ డూ ఫ్రీ మెడికల్ క్యాంప్ టు ది సొసైటీ. అండ్ అది మా పేరెంట్స్ జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం చేద్దాము అన్న ఒక డెసిషన్ తీసుకొని ఈ మెడికల్ క్యాంప్ మొదలు పెట్టడం జరిగింది. ఇట్స్ ఆల్మోస్ట్ నౌ 5 years. 5 సంవత్సరాల నుంచి మేము కంటిన్యూస్గా చేయడం జరుగుతుంది. అండ్ సో ఫార్ వీ బీన్ సక్సెస్ఫుల్ కండక్టింగ్ దిస్ మెడికల్ క్యాంప్ అండి. ఓకే సార్. సార్, అనకాపల్లిలోనే పెట్టడానికి ఏదైనా రీజన్ ఉందా సార్? అనకాపల్లిలో అంటే అనకాపల్లి మా జన్మస్థలం, మా స్వస్థలం కూడా. సో ఎక్కడైతే పుట్టామో నేను మా బ్రదర్ అనకాపల్లి బయట పనిచేయడానికి వెళ్ళిపోయినా కానీ మళ్ళా వెనక్కి ఆర్ రూట్స్ ఆర్ ఫ్రమ్ అనకాపల్లి. సో వీ థాట్ ఆఫ్ డూయింగ్ సంథింగ్, అనకాపల్లికి ఏదైనా చెయ్యాలి అన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఇది మొదలు పెట్టడం జరిగింది. అయితే ఇనీషియల్గా ఇది ఇంత పెద్ద స్కేల్లో చేయగలుగుతాము, ఇన్ని సంవత్సరాలు కంటిన్యూస్గా చేయగలుగుతాము, ఇంతమందికి అందుబాటులోకి తీసుకురాగలుగుతాము అన్నది మేము అనుకోలేదు. చేసిన ప్రతిసారి కూడా మాకు వచ్చిన ప్రోత్సాహం అనుకోండి, మాకు వచ్చిన రెస్పాన్స్ అనుకోండి, ప్రతిసారి కూడా ఇది ప్రతి సంవత్సరం కూడా పైకి ఇంకా పెరుగుతూనే ఉంది. కానీ ఇట్ ఈస్ నాట్ బికమింగ్ ఏ స్టాగ్నెంట్ ఆర్ డౌన్ అనమాట. సో ఈ యొక్క ప్రోత్సాహం చూసిన తర్వాత మేము అనుకున్నది ఏంటంటే ఈ యాక్టివిటీ ఇంకా ప్రతి సంవత్సరం జరగాలి అండ్ మా తర్వాత కూడా ఇది జరగాలి అన్న ఒక థాట్ ప్రాసెస్లో కూడా ఉన్నాము. అంటే దానికి దేవుడు సహకరిస్తే ఖచ్చితంగా ఇది ఒక ఎవర్ లాస్టింగ్ ఈవెంట్ కింద ప్లాన్ చేస్తున్నాము అండ్ జరుగుతుందని కూడా భావిస్తున్నామండి. సార్, ఇది ప్రతి ఇయర్ జనవరిలోనే చేస్తాము అంటున్నారు, ఏదైనా రీజన్ ఉందా సార్ దీనికి? అంటే మేము ఫస్ట్ చేద్దాము అనుకున్నప్పుడు ఇలాంటి ఈవెంట్స్ ఎలా చేయాలి అంటే మనం అనుకున్న చేసే ఒక డేట్ కానీ డే కానీ జనాలకి ఆటోమేటిక్గా రికలెక్ట్ అయ్యే రిజిస్టర్ అయిపోవాలి వాళ్ళ మైండ్స్లో. సో అప్పుడు మేము ఆలోచించడం జరిగింది ఇది ఎలా చేస్తే ఇది రిజిస్టర్ అవుతుంది ఈ ఈవెంట్ అనేది. సో మాకు అనకాపల్లిలో లోకల్ పండగ, చెప్పుకోదగ్గ పండగ, అతి పెద్ద పండగ అంటే గౌరపాలెం గౌరమ్మ జాతర. ఈ గౌరమ్మ జాతర మా కజిన్ సంతోష్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఆయన ఈ పండుగను ముందుకు తీసుకెళ్తుంటారు. అయితే ఆయనతో మేము డిస్కస్ చేసిన తర్వాత ఇదే గౌరమ్మ జాతర సందర్భంగా, గౌరమ్మ జాతర ప్రతి జనవరిలో ఆఖరి శనివారం వస్తుంది. సో ఇది ఆఖరి గురువారం ఈ మెడికల్ క్యాంప్ చేస్తే బాగుంటుంది, అందరికీ గుర్తుంటుంది, ఈజీగా రికలెక్ట్ చేసుకుంటారు. అండ్ ఈ టైంలోనే మాకు అందరూ కూడా చుట్టాలు రావడం జరుగుతుంది, బయట నుంచి గెస్ట్ కానీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కూడా రావడం జరుగుతుంది. సో ఇదే రైట్ టైం అని అనుకొని సో జనవరిలో లాస్ట్ థర్స్డే ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్ అనేది జరుగుతుంది. అండ్ దీనికి గౌరీ పరమేశ్వరుల
మహోత్సవం కమిటీ ఏదైతే ఉంటుందో వారు కూడా చాలా సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ వారి యొక్క సపోర్టు అలానే మా యొక్క ఫ్యామిలీ మెంబర్స్ యొక్క సపోర్టుతో ఈ యొక్క ఈవెంట్ని నేను, మా తమ్ముడు, అలానే సంతోష్, మేము ముగ్గురం కలిపి దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుందండి. ఓకే సార్. సార్ ఎవ్రీ ఇయర్ మీరు ఎలాంటి టెస్ట్లు కండక్ట్ చేస్తారు సార్ ఇక్కడ? ఇందులో మేము అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క డయాగ్నోస్టిక్ టెస్ట్లు పెంచుకుంటూ వెళ్తున్నాము. ఇనీషియల్గా బ్లడ్ షుగరు అండ్ దెన్ బిఎండి అలాంటి చిన్న చిన్న పరీక్షలతో మొదలు పెట్టుకొని ఈ రోజున క్యాన్సర్ స్క్రీనింగ్ వరకు కూడా తీసుకొని వెళ్ళాము. సో ఈ యొక్క డయాగ్నోస్టిక్స్లో ఏంటంటేనండి, సాధారణంగా దీర్ఘకాలిక జబ్బులకు సంబంధించి ఏదైనా సరే చేస్తే బెటర్గా ఉంటుంది అన్న ముఖ్య ఉద్దేశంతో గుండెకి సంబంధించి, క్యాన్సర్కి సంబంధించి, అలానే ఆడవాళ్ళ క్యాన్సర్లకు సంబంధించి సెపరేట్గా, మగవాళ్ళకి సెపరేట్గా, సో ఇలాంటి వేరు పరీక్షలు ప్లాన్ చేసాము. అయితే అందులో ముఖ్యంగా మనం చెప్పుకోదగినవి ఏంటంటే మ్యామోగ్రామ్ ఒకటి, ఎక్స్రే ఒకటి, సర్వైకల్ క్యాన్సర్ ప్యాప్స్మియర్ పరీక్ష ఒకటి, 2D ఈకో ఒకటి, బిఎంటి ఒకటి, ఫైబ్రోస్కాన్ అంటే లివర్కి సంబంధించింది ఒకటి. సో ఇలాంటి టెస్ట్లు అనేకంగా చేస్తాం ఈ క్యాంపులో ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఉచితంగా చేయడం జరుగుతుందండి. ఈ పరీక్షలు కనుక మనం బయట చేయించుకోవాలి అనుకుంటే సుమారుగా కొన్ని వేల రూపాయల ఖర్చుతో కూడుకున్న పని. సో ఈ రోజున అంటే ఈ యొక్క క్రెడిట్ మేము మాతో పార్ట్నర్ అయ్యే హాస్పిటల్స్ వాళ్ళు కూడా ఇస్తాము. అంటే వాళ్ళ సపోర్ట్ కూడా ఇందులో చాలా చెప్పుకోదగ్గగా ఉంది. ఈసారి మేము కిమ్స్ ఐకాన్ హాస్పిటల్ వారితో పార్ట్నర్ అవ్వడం జరిగింది. సో వారు ముందుకు వచ్చారు. మేము అందరం కలిసి ఈ ఈవెంట్ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుందండి. ఓకే సార్. సో ప్రతి ఇయర్ ఎంతమంది వస్తారు సార్ జనరల్గా ఈ క్యాంప్కి? ఫస్ట్ మేము మొదలుపెట్టిన 5 సంవత్సరాల క్రితం మొదలుపెట్టినప్పుడు 400 నుంచి 500 మంది రావడం జరిగింది. అయితే క్రమేణా ఈ యొక్క 400-500 నెంబరు ఆల్మోస్ట్ ఇప్పుడు 800-900 నెంబర్కి వెళ్ళింది. ప్రతి సంవత్సరం కూడా ఒక 800 to 900 రావడం జరుగుతుంది. సో అంటే ఇదేనండి మెయిన్ ప్రోత్సాహం మాకు. అంటే మేము చేస్తున్న దానికి వచ్చే స్పందన, ఈ యొక్క రెస్పాన్స్ చూసి మేము కూడా దీన్ని ఇంకా పెద్ద తరహాగా ముందుకు తీసుకెళ్దామన్న ఒక కమిట్మెంట్తో ముందుకు నడుస్తున్నాం. అండ్ ఐఎమ్ షూర్ ఐ థింక్ గాడ్ ఈజ్ ఆల్సో విత్ us and helping us on this. డెఫినెట్లీ. సార్ మెడికల్ క్యాంప్స్ ఇప్పుడు ఎక్కడైనా మనం చూస్తూనే ఉంటాం, కానీ వాట్ మేక్స్ దిస్ మెడికల్ క్యాంప్ డిఫరెంట్? ఈ మెడికల్ క్యాంప్లో ఏంటంటేనండి, అంటే చాలా మెడికల్ క్యాంప్స్ కన్సల్టేషన్తో స్టార్ట్ అవుతాయి, కన్సల్టేషన్తో ఎండ్ అవుతాయి. కానీ ఈ మెడికల్ క్యాంప్ కన్సల్టేషన్తో స్టార్ట్ అవుతుంది. అండ్ దాని యొక్క ఏదైతే అల్టిమేట్ ప్లాన్ ఆఫ్ కేర్ ఆర్ సర్కిల్ ఆఫ్ కేర్ ఉంటుందో అది కంప్లీట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. అంటే ఈ యొక్క డయాగ్నోసిస్ అయింది, ఏదైనా ఒక రోగము జబ్బు వచ్చింది అని చెప్పేసి మనం కనుక్కున్నాం ఈ మెడికల్ క్యాంప్లో, వారికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమేమి అందుబాటులో ఉన్నాయి, ఖర్చు పెట్టుకోగలిగే వాళ్ళకి ఏం ఆప్షన్స్ ఉన్నాయి, ఖర్చు పెట్టుకోలేని వాళ్ళకి ఏం ఆప్షన్స్ ఉన్నాయి, గవర్నమెంట్ పథకాల కింద దీనికి వైద్యం ఎలా లభిస్తుంది, ఎక్కడ లభిస్తుంది, ఎంతవరకు ఖర్చు అవుతుంది, ఏంటి అన్న యొక్క హెల్ప్ కూడా మా దగ్గర నుంచి ఇవ్వడం జరుగుతుంది. అండ్ వీళ్ళలో కొంతమందికి అవసరమైతే కూడా ఇప్పుడు మా కజిన్ సంతోష్ ఎవరైతే ఉన్నారో ఆయన ద్వారా ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఏదైనా సహాయ నిధి ఏమైనా కోరుకోవాలనుకుంటే, తెప్పించాలనుకుంటే కూడా వాళ్ళు సహాయం చేయడం జరుగుతుంది. సో ఇది ఒకరు చేస్తున్నది కాదు, ఒకరితో అంతం అయ్యేది కాదు, అంటే ఒకరితో ఎండ్ అయ్యేది కాదు. ఇట్ ఈస్ అన్ యాక్టివిటీ విచ్ ఈస్ ఇన్వాల్వింగ్ మల్టిపుల్ పీపుల్ ఇన్ ది కమ్యూనిటీ. అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎవరికైతే ఒక ప్రాబ్లం డయాగ్నోజ్ అయిందో అన్నది ఓవరాల్గా తీసుకున్నది. ముఖ్యంగా ఈ మెడికల్ క్యాంపులో అయితే మాత్రం మేము కన్సల్టేషన్స్ ఉచితంగా, పరీక్షలు ఉచితంగా, తిండి కూడా ఇవ్వడం జరుగుతుంది, ఫుడ్ కూడా ఇస్తాం. ఎందుకంటే చాలామంది పల్లెటూరు నుంచి, మండలాల నుంచి రావడం జరుగుతుంది. వాళ్ళకి మధ్యాహ్నం భోజన సదుపాయం కూడా మేమే చేస్తున్నాం. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ యాజ్ అ మెడికల్ క్యాంప్ అండి, ఇది ఓవరాల్గా మన ఇంట్లో మనిషికి మనం ఒంట్లో బాగలేకుంటే లేదంటే చెకప్ చేయించాలంటే ఎలా అయితే మనం స్టెప్స్ తీసుకుంటామో ఆ స్టెప్స్ అన్ని మేము తీసుకోవడం జరుగుతుంది, అంతే. మెడిసిన్ కూడా మీరు ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తారు? మినిమం 3 నెలలకు సంబంధించిన మెడిసిన్స్ మేము ఉచితంగా ఇవ్వడం జరుగుతుందండి. అండ్ ఇది మాకు తోడ్పాటుగా చాలామంది ముందుకు వస్తున్నారు, చాలామంది చాలా విధాలుగా మేము కూడా ఇందులో భాగం అవుతామని వస్తున్నారు. అండ్ వాట్ ఎవర్ ఎక్స్టెంట్ ఈజ్ పాసిబుల్ వీఆర్ ట్రైంగ్ టు పూల్ ఫ్రమ్ అవర్ సైడ్, మా సైడ్ నుంచి మాకు ఎంత వీలవుతుందో మేము కూడా ఇది చేస్తున్నాము. సో దీనికి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ వాళ్ళందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలండి. అంటే కొంతమంది అక్కడ ఆర్గనైజ్ చేయడానికి, అక్కడ పార్క్ సెంటర్లో నివసించే వాళ్ళందరూ కూడా, అండ్
అండ్ మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు మల్ల జగన్నాథం కళ్యాణ మండపం చుట్టుపక్కల వాళ్ళు ఆ రోజున ట్రాఫిక్ సమస్యలు కూడా వస్తూ ఉంటాయి, రోడ్ బ్లాక్ చేయడం జరుగుతుంది. దానికి కూడా అందరూ కోఆపరేట్ చేసి, అంటే ఇదేంటంటేనండి వారికి ఇబ్బంది కానీ ఇతరులకి ఇది ఒక సదుపాయం. సో అది అర్థం చేసుకొని మాకు కోఆపరేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా దిస్ ఈస్ ది రైట్ ఆపర్చునిటీ ఫర్ మీ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ థ్యాంక్ యూ వైజాగ్ డోపమైన్స్ ఆల్సో ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు కమ్యూనికేట్ టు ఎవ్రీబడి. సార్, ఫైనల్గా చాలామంది ముందుకు రావడానికి భయపడుతుంటారు టెస్ట్ చేసుకోవడానికి, ఏదైనా పాజిటివ్ వస్తుందేమో అని చెప్పి. అలాంటి వాళ్ళ కోసం మీరు ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? ఓకే, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేది అందరం చెప్పే కామన్ స్లోగన్. అండ్ చెప్పడం కన్నా ఆచరించడం చాలా కష్టం. మనకేంటంటే సాధారణంగా మనం పరీక్షలు చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ముందు వచ్చేది మనకి ఏదైనా వస్తే ఏంటి, నెక్స్ట్ ఏంటి అన్నది ఒక భయం మొదలవుతుంది. ఇది కరెక్టేనండి. ఇది ఏమవుతుందంటే మనకి మన పెద్దల దగ్గర నుంచి లేదా మన ఫ్రెండ్స్ దగ్గర నుంచి మన ఫ్యామిలీలో కొంతమంది దగ్గర నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆ సైకిల్లోకి వెళ్తున్నాము. ప్లీజ్ రిమెంబర్, ఇది ఒక 10-15 సంవత్సరాల క్రితం అయితే మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి చాలా తక్కువ ఉండేవి. కానీ ఈ రోజున ట్రీట్మెంట్ ఆప్షన్స్ చాలా బెటర్ అయ్యాయి, చాలా మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అందుబాటులోకి వచ్చాయి. ఎలాంటి క్యాన్సర్స్ అయినా సరే ట్రీట్ చేసే టెక్నాలజీ అనుకోండి, క్యాపబిలిటీ అనుకోండి ఇప్పుడు వచ్చింది. ఐ థింక్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఎర్లీ ది డయాగ్నోసిస్ బెటర్ ది క్యూర్. తొందరగా డయాగ్నోజ్ అయితే బాగా ట్రీట్మెంట్ అండ్ బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఆ విధంగా ఆలోచించాలి, రాదర్ దాన్ నాకు ఇప్పుడు ఏదైనా ఉంది అని బయటకు వస్తే నేను ఏం చేయాలి అన్న భయంతో కాకుండా ఇప్పుడు తొందరగా వస్తే నాకు తొందరగా మంచి ట్రీట్మెంట్ అవుతుంది అన్నది ఒక్కటి గుర్తుపెట్టుకొని జనాలు షుడ్ బికమ్ ప్రోయాక్టివ్ ఆన్ ప్రివెంటివ్ హెల్త్ కేర్ రాదర్ దాన్ క్యూరేటివ్ హెల్త్ కేర్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ ఇనిషియేటివ్ తీసుకోవడమే చాలా మందికి ఉపయోగపడుతుంది. బేసిక్గా అఫోర్డ్ చేయలేని వాళ్ళకు కూడా మీరు చేసే ఈ ఒక్కరోజు క్యాంప్ వల్ల చాలా మంది బెనిఫిట్ అవుతున్నారు. మీరు ఇలానే నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్స్లో కూడా దీన్నే కంటిన్యూ చేస్తూ అందరికీ సర్వీస్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారుగా వ్యూవర్స్, ఈ వీడియో చూసాక మీలో చాలా మంది మీ హెల్త్ గురించి ముందే జాగ్రత్త తీసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే జనవరి 29న అనకాపల్లిలో జరగబోయే ఈ ఉచిత మెడికల్ క్యాంప్ని మీరందరూ యూటిలైజ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. బికాజ్ ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.